రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసానికి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి యార్లగడ్డ నాగుల్ మీరా చేరుకున్నారు. అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఉండడంతో లోకేష్ ను కలవనున్నారు నేతలు. కాగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలందరూ చంద్రబాబు ఇంటికి చేరుతుండడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. చంద్రబాబు నివాసానికి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి యార్లగడ్డ నాగుల్ మీరా చేరుకున్నారు. అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఉండడంతో లోకేష్ ను కలవనున్నారు నేతలు. కాగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలందరూ చంద్రబాబు ఇంటికి చేరుతుండడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చేస్తున్నాం. చంద్రబాబు నివాసానికి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి యార్లగడ్డ నాగుల్ మీరా చేరుకున్నారు. అయితే చంద్రబాబు హైదరాబాద్ లో ఉండడంతో లోకేష్ ని కలవనున్నారు నేతలు. కాగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలందరూ చంద్రబాబు ఇంటికి చేరుతుండడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్యామ్, మొత్తంగా కృష్ణా జిల్లా రాజకీయాలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలి. మొత్తంగా కృష్ణా జిల్లా బడా లీడర్లందరూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో పెనమలూరు ఎమ్మెల్యే కూడా వెళ్ళనున్నారు పార్థసారథి. మొత్తంగా పూర్తి అప్డేట్స్ ఏంటి శ్యామ్? గుడ్ ఈవినింగ్ విజయ్. రోజు చూసుకుంటే కృష్ణా జిల్లా రాజకీయాలు గత కొన్ని రోజులు కదా 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే హాట్ టాపిక్ గా మారినాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని ముఖ్యమంత్రి జగన్ ని కలవటం, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరిన్ని చేరికలు ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీ తన 3వ లిస్టును కూడా ప్రకటించింది. ఇందులో చూసుకుంటే ప్రధానంగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గతంలో సీనియర్ లీడర్ గా ఉన్నారు. అలాగే ఆయన ఒక బీసీ నాయకుడిగా కూడా ఉన్నారు పార్థసారథికి ప్రస్తుతం అక్కడి నుంచి గన్నవరంకి వెళ్లి పోటీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే అందుకు ఆయన సత్యమీరా అన్నారు. ఇక్కడ చూసుకున్న పెనమలూరు కాన్స్టిట్యున్సీ అనేది మొదటి నుంచి కూడా ఆయనకి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటి నుంచి కూడా ఆయన ఇదే కాన్స్టిట్యున్సీలో ఉయ్యూరు కాన్స్టిట్యున్సీ ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా తనకు పూర్తి బలం ఉందని ఆయన చెప్తున్నారు. అయితే తాజాగా చూసుకున్న ప్రకటించిన లిస్ట్ లో చూసుకుంటే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ ని తీసుకొచ్చి పెనమలూరు ఇన్ఛార్జ్ గా ఆయన ప్రకటించారు. పెనమలూరు నుంచి పోటీ తాను చేస్తానని, పార్థసారథి అయినా చంద్రబాబు అయినా తనకు డి అంటే డి అని కొద్దిసేపటి క్రితము ఆయన జోగి రమేష్ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల పైన కొద్దిసేపటి క్రితం కూడా పార్థసారథి స్పందించారు. మొట్టమొదటిసారిగా ఆయన అధికార పార్టీపై విమర్శలు కూడా చేశారు. ఇక్కడ కేవలం వైసీపీలో వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని ఇంతకాలం తాను నమ్ముతూ వచ్చాను. అయితే ఆ ఆశలని నిరాశను తేలింది. ఒక బీసీకి చెందిన తననే దూరం పెట్టారు. గన్నవరం నియోజకవర్గం నుంచి తనను పోటీ చేయమంటే ఆంతర్యం ఏమిటి? అక్కడ చూసుకున్నట్లయితే మెజార్టీ వర్గము కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. అటువంటి చోట ఒక బీసీ నేతను పోటీ చేయించడం కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా అక్కడ ఓడిపోయినప్పటికీ కూడా బీసీలే కాబట్టి అని ఒక చులకన భావం ముఖ్యమంత్రి జగన్ కి ఉంది. అందుకనే తన పైన కావాలని తను తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కూడా జోగి రమేష్ ని కేవలం అక్కడ పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరుకు మార్చడం ఆంతర్యం ఏంటో తనకైతే తెలియదని, తాను మాత్రం కార్యకర్తల అభ్యర్థి మేరకు కొద్దిసేపట్లో ఒక నిర్ణయం అయితే తీసుకుంటా అంటున్నారు. 2-3 రోజులుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు ఆయనతో టచ్ లోకి వెళ్లారు. మరికొద్ది సేపట్లో ఆయన చంద్రబాబును కలిసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండటంతో ఇక్కడ ఆయన తనయుడు లోకేష్ అయితే ఉన్నారు. ముందుగా ఆయన లోకేష్ ని కలిసి ఆ తదుపరి హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలుస్తారు. అదే విధంగా ఈ నెల 18వ తేదీన గుడివాడలో కదలిరా అనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉంది. అందుకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఆ రోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీ తీర్థం అయితే ఆయన పాఠశాలకు తీసుకున్నాక ఆయనకి పెనమలూరు టికెట్ ఇస్తారా లేదా అనేది అయితే కొంతవరకు సంశయం ఉన్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. రైట్. కేవలం పార్థసారథి మాత్రమే కాదు, ఇతర పెద్ద నేతలు లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా టీడీపీలో చేరడానికి కావచ్చు, లేకపోతే ఇతర మంతనాలకు కావచ్చు, చంద్రబాబు నివాసానికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే లోకేష్తో టచ్లోకి వెళ్ళడం కావచ్చు కూడా జరుగుతోంది. అంటే ఎందుకు కృష్ణా జిల్లా రాజకీయాలు మొత్తంగా ఒక్కసారి టీడీపీకి ఫేవర్గా మారాయని ఎందుకు అనుకోవాలి శ్యామ్?
ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకున్నట్లయితే మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఏదైతే కొత్త జిల్లాలుగా రూపుదిద్దుకుందో ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను విజయవాడ తూర్పు నియోజకవర్గం మినహా మిగతా 6 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నీతి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఆయన 2 సార్లు అక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే ముఖ్యమంత్రికి కూడా చాలా దగ్గరగా ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా అతనికి కూడా టికెట్ నిరాకరించారు. ఏదైతే విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరారో అతనికి సంబంధించిన నల్లగట్ల స్వామిదేశ్ ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆయన కూడా నిన్న చూసుకున్నట్టు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం తీసుకున్నారు. దీంతోనే అక్కడ తిరువూరు టికెట్ స్వామిదాస్ కి ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే ఖరారైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ కి ఆప్తుగా ఉన్న రక్షణ నీతి కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా సమావేశినట్లు చర్చిస్తున్నారు. ఆ తదుపరి చూసుకున్నట్లయితే మైలవరం నియోజకవర్గం రైట్ థ్యాంక్ యూ శ్యామ్.